వదినా ఏంటి? దాహంగా ఉంది, కాస్త కాఫీ ఇవ్వవా? దాహం ఇస్తే ఎవరైనా నీళ్లు తాగుతారే, కాఫీ కాదు. నేను కాఫీ తాగుతాను. ఇందు, వెళ్ళి కాఫీ తీసుకురా. నాకు నువ్వే తీసుకురావాలి వదినా. ఏంటొదినా ఇందులో షుగర్ లేదు? నా ఒంట్లో ఉందనుకున్నావా? వెళ్ళి షుగర్ వేసి తీసుకురా. ఇంత షుగర్ వేసావేంటొదినా? నాకు షుగర్ రావాలానా? వెళ్ళి వేరే కాఫీ తీసుకురా. వెళ్ళు. ఇదిగో. చల్లగా ఉంది వదినా, వేడి చేసి తీసుకురా. అబ్బా కాలిపోతుంది. సాసర్ ఏదో వదినా, సాసర్లు పెట్టి తీసుకురా. వదినా అక్కడ జిల పుడుతుంది వదినా, కొంచెం గీరవా? కొంచెం గీరవా? ఎక్కడ? అక్కడ. కొంచెం వేళ్ళు లాగవా? ఆ వేళ్ళు, ఆ వేళ. ఆహా అది ఈ వేళ. అబ్బా చల్లగా అయిపోయింది వదినా, వెళ్ళి వేడి చేసి తీసుకురా. వేడిగా తీసుకురా. మళ్ళీనా? ఎన్నిసార్లు తాగుతావే? నా ఇష్టం. ఏంటి నీ బాడీ ఇష్టం? కావాలని చేస్తున్నావా? నీ బానిసని అనుకున్నావా? నీ కడ్డమైన చాకరీ చేయడానికే పుట్టానా నేనేమన్నా? బాంబ్ రాయను, ఏం రాయను. కాఫీ కాదు కదా, చుక్క మంచినీళ్ళు కూడా ఇవ్వను నీకు. నీ దిక్కున్న చోట చెప్పుకో. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,